మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. నది ప్రవాహాలు, ప్రాజెక్టు జల నిక్షేపాలు, పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితులను సమీక్షించారు. శ్రీశైలంలో జలాధారాల నింపుతో గేట్లు తెరుచుకున్న నేపథ్యంలో అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీశైలం జలాలు సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకునే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణమ్మ జలహారతి అనంతరం ఏరియల్ సర్వే చేసిన చంద్రబాబు రాష్ట్రానికి కరువు లేని భవిష్యత్తు కోసం జల వనరుల సమర్థ వినియోగం కీలకమని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వివరాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పాలనలో పాలన కన్నా పలయానమే ఎక్కువగా కనిపిస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించి 100 రోజులు గడిచినప్పటికీ ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తుందన్నారు. 42% రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయకపోతే దానికి కారణమైన పరిణామాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని హెచ్చరించారు. బీసీల ఆకాంక్షలను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. బీసీ వర్గాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. త్వరలోనే ఈ అన్యాయానికి బలమైన పోరాటం మొదలవుతుందని స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ ఒత్తిడి వచ్చిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ పార్టీ నియమేషాలు లెక్కబెట్టి తూతూ మంత్రం లాగా ప్రయత్నం ప్రారంభించింది. మొదలు కమిషన్ వేసింది, అది డెడికేటెడ్ కాదు. డెడికేటెడ్ కమిషన్ వేయాలి, తర్వాత వాళ్ళ ద్వారానే గణన సర్వేలు జరిపించాలి. దానికి భిన్నంగా స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్తో చేసిండు. అంటే అడుగడుగున వీళ్ళ నిబద్ధత, ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా తూతూ మంత్రం లాంటి ప్రక్రియ జరిపించి మరొక్కసారి ఎన్నికల సందర్భంలోనే నమ్మించి ద్రోహం చేసిళ్ళు అనంటే అడుగడుగున నమ్మించి ద్రోహం చేసేటువంటి పరంపర కొనసాగుతా ఉన్నది. అందుకనే మళ్ళీ మేమందరం డిమాండ్ చేసేది దీనికి చట్టబద్ధత 42% రిజర్వేషన్లో అమలు చట్టబద్ధత ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి శాసనసభ, శాసన మండలి అక్కడ మోసమే. బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు చట్టసభలకు ఉండేటువంటి హుందాతనాన్ని, గౌరవాన్ని ఈ స్థాయిలో దిగజార్చి వాటికి ఉండేటువంటి ప్రాధాన్యతను తగ్గించినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, గడిచిన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. మేము శాసన మండలిలో స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. తమిళనాడు వాళ్ళు ఆచరించినటువంటి విధానం తీర్మానం చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కొత్త రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు. తాను డమ్మీ కాదు డాడీని అని చెప్పిన రామచంద్రరావు ఆ మాటను నిలబెట్టుకోవాలని సూచించారు. అందుకు ఫాతిమా కాలేజ్ వ్యవహారాన్ని పట్టుకొని హైకోర్టులో పిటిషన్ వేసి లీగల్ టీంను ఏర్పాటు చేసి కాలేజ్ కూల్చేందుకు ముందుండాలని కోరారు. మత వ్యతిరేకతకు కేంద్రంగా మారిన ఆ కాలేజీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నది హిందుత్వ వాదుల ఆశయమని రాజా సింగ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు చేతిలో ఈ పోరాటం భద్రంగా ఉంటుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలన్నారు. హైకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా బీజేపీ తమ హిందూ అజెండాకు కట్టుబడి ఉందని నిరూపించాలన్నారు. ఈ సవాల్తో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఉత్కంఠ మొదలైంది. ఇవాళ రంగనాథ్ గారు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే, ఓవైసీ కాలేజ్లో ఎంతోమంది పేదోళ్ళు చదువుకుంటారు, ఎంతోమంది పేదలు స్టూడెంట్స్కి
ఉపాధి దొరుకుతుంది, అది డిమాలిష్ చేయాలా వద్దా ఆలోచన చేస్తున్నారు. రంగనాథ్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నాను. హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలకి రోడ్డు పైన మీరు తీసుకొని వస్తారు. చెరువు పక్క కానీ మూసి పక్క కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పలగొట్టినారు, డిమాలిష్ చేసినారు. అప్పుడు ఎంతోమంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది, అప్పుడు మీకు బాధ కనబడలేదా? ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తానా అయింది. దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేస్తలేరు, అది మేము అనుకుంటున్నాం. మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జా చేసుకోండి, గవర్నమెంట్ కాలేజ్గా మారండి. అది చేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, భారతీయ జనతా పార్టీకి మా ఒక కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ డమ్మీ అన్నారు. మీరన్నారు. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 రోడ్ల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా జయంతి కార్యక్రమాన్ని జరిపారు. స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జారిపోతుంది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలంలోని ఆకుతోటపల్లిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది.
గ్రామంలో ఆహారం తినిన తర్వాత 15 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిలో 8 మందిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్థానికంగా ఏవైనా పండుగ కార్యక్రమంలో లేదా ఉత్సవాల్లో తీసుకున్న ఆహారమే కారణమా అనే కోణంలో ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని మునిగిన ఆహార నమూనాలను పరీక్షించేందుకు పంపారు. గ్రామస్తులలో ఆందోళన నెలకొంది. బాధితులకు అన్ని వైద్య సౌకర్యాలు అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఏ కారణంగా విషపూరితత ఏర్పడిందన్న అంశంపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది. బాలకృష్ణ ఎప్పుడమ్మా రాత్రి సార్ అంటే ఏకాదశి అని ఏం తిన్నారా? పాయసం తిన్నాను సార్. పాయసం రాత్రి తినడం ఏం కాలే? పొద్దున పగులు తిన్న రోజులకి ఏం కాలే సార్. పగులు తిన్న రోజులకి ఏం కాలే. సాయంకాలం 9 గంటల భజన పెట్టి అప్పుడు తిన్న రోజులు మాత్రమే సార్. పాయసం మాత్రం తిన్నాను. పాయసం మాత్రమే. నీ పేరు ఏం పేరమ్మా? లక్ష్మీదేవి. ఓడిసి మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో నిన్న ఏకాదశి భజన కార్యక్రమంలో పాయసం తిని 8 మంది అక్యూట్ 8 మంది మన ఆసుపత్రికి వచ్చి అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు మన మెడికల్ టీము ఆకుతోటపల్లికి పోయి హౌస్ టు హౌస్ సర్వే చేసి మరి ఎవరన్నా ఇలాంటి రోగులు ఉంటే ఇలాంటి సమస్యల్లో బాధపడే వాళ్ళని ఆసుపత్రికి తీసుకొని రావాలని మేము ఒక టీమును పంపించాము. ఇప్పుడు ఎంతమంది చేయాలి హాస్పిటల్? ఇప్పుడు 8 మంది కంట్రోల్ ఉన్నారు సార్. అంతా స్టేబుల్గా ఇప్పుడు వచ్చిన 8 మంది స్టేబుల్గా బీపీ అన్ని కంట్రోల్లో ఉన్నాయి, షుగర్ కంట్రోల్లో ఉంది. వాళ్ళందరికీ ఇప్పుడు డయేరియా అంతా నివారణలో ఉంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రేపు ప్రసన్న కుమార్ ఏం మాట్లాడతాడో, ఆయన వెలికి తీయబోయే గుట్టు ఏమిటో అన్న భయంతోని ఈ దాడిని ప్రణాళికబద్ధంగా జరిపించారని ఆరోపించారు. జిల్లాలో కొందరు తమను కెల్లా పెద్ద డాన్ లాగా ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారని, వారి జోలికి వస్తే చంపేస్తారనే భయాన్ని ప్రజల్లో నాటాలని చూస్తున్నారని విమర్శించారు. ఈడీ కేసులు వేసినా తాను ఏమాత్రం వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో భయపడేది లేదని, సత్యం పక్షాన నిలబడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న వారిని ఇలాంటివి భయపెట్టలేవన్నారు. ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో జరిగిన కుట్ర అని పేర్కొన్నారు. అదుపు చేయలేకపోయాం. ఆమె కన్నా ఎక్కువ అభిమానులు చాలా మంది ఉన్నారు అందరికీ కూడా. ఆమె డబ్బులు ఇస్తే వచ్చే అభిమానులు, డబ్బులు ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ కోసం ఏమైనా చేసేదానికి అభిమానులు చాలా మంది ఉన్నారు రాజకీయాలలో. రాజనాల సినిమాలు, రావు గోపాల్ సినిమాలు అంతా అయిపోయిన తర్వాత రావు గోపాలరావు వస్తాడన్నమాట, మేము కూడా ఖండిస్తున్నాము అని చెప్పి. నాగభూషణం కదలాడు, చెప్పొద్దని చెప్పు. పాతకాలం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేసింది కాబట్టి పొద్దున్నే లేచి నేను కూడా ఖండిస్తున్నా, ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు ఎవరు దీని వెనకాల ప్రోద్బలం ఉందో, ఎవరు నడిపించారో, ఎవరిని పంపించారన్న సంగతి అందరికీ తెలుసు. ఆ వీడియో చూసిన తర్వాత ఎవరంత అభిమానులో, ఎవరి మీద ఎవరికి ఎంత ప్రేమ ఉందో ఆ జనాలను తెలిసిపోతుంది. ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డిని మర్డర్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో పంపించావు. ప్రసన్న కుమార్ రెడ్డి గారిని హతమంది చేయాలని చెప్పి ఇంకా ఏమేమి బయటకు వస్తాయో భయంతో ఏమన్నా చేసిందో మాకు తెలియదు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు రేపు ఇంకేం మాట్లాడతారేమో, మా గుట్టి ఇంకేం బయటకు వస్తుంది ఏమన్నా భయం చేతో చేశారా, లేకపోతే ఇంకో ఏం కారణాలు చేశారో మాకైతే తెలియదు. ఎందుకంటే మేము అనకూడదు కాబట్టి. ఏమన్నా ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చాలా, ఒక భయాన్ని తీసుకురావాలి ఈ జిల్లాలో. ఇప్పటికే ఈ జిల్లాలో మేమే డబ్బున్న వాళ్ళు అని ఒక ఫీలింగ్ ఉంది. అలాగే డాన్లు కూడా మేమే, మా జోలికి వస్తే మేము చంపుతాం అని ఏమన్నా ఫీలింగ్ క్రియేట్ చేయాలని ఏమన్నా కోరిక ఉందో మాకైతే తెలియదు. ఏమన్నా అంటే అనిల్ గడిని జైలుకి వెళ్తారు, రైట్. నన్ను నిజంగానే ఈ రోజు దాకా క్వార్ట్స్ ఎంక్వైరీ చేయమనండి, బంగారంగా నేను ఒప్పుకుంటాను. నాతో పాటు నాకన్నా ముందు ఆయన మొగుడు పోతాడు జైలుకి, మొగుడు పోతాడు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి బీసీలకు మోసం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. జీవోలు జారీ చేసి కాలయాపన చేయడం కాదు, బీసీలకు న్యాయం చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచాలని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ఏ చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేవలం హామీలతో కాదు, కార్యాచరణతో నమ్మకం పెంచాలని డిమాండ్ చేశారు. బీసీ సమాజం మళ్లీ మోసపోవద్దని, పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు వచ్చే వరకు బీసీల కోసం సాగే ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
మీరిచ్చిన కులగణన, మీరు చెప్పిన కులగణనే 46% ప్లస్ 10% ముస్లిం సోదరులతో కలిపి 56% మీరు చెప్పిన సర్వేనే. ఇంకా 22 లక్షల మంది బీసీలను తప్పుగా చూపించినప్పటికీ 56% అంటే 18లో ఖచ్చితంగా కూడా ఇప్పుడున్న దాంట్లో ఎంత రావాలి? 18లో అయితే దాదాపు 11 మంది మంత్రులు ఉండాలి, 11 మంది మంత్రులు ఉండాలి. ఇప్పుడున్న దాంట్లో మీ లెక్క ప్రకారం చూస్తే కూడా 7 దాటాలి. మంత్రి పదవులు, మీ చేతులు ఉన్న మంత్రి పదవులు ఇవ్వడం చేత కాదు. కార్పొరేషన్లు కూడా 36 నుంచి 40 దాకా ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు బీసీ సోదరులకు? అది చేత కాదు. ఏది చేయకుండా మేము చట్టబద్ధత కల్పిస్తున్నాం, స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లతో పోతున్నాం అంటే మా సోదరులు, బీసీ సోదరులు, మహిళా సోదరులు కూడా ఎవరు నమ్మరు. మాకు కేసీఆర్ గారు చెప్పారు 42% రిజర్వేషన్ బిల్లు పట్టుకొని వస్తే పార్లమెంట్లో మనకున్న రాజ్యసభలో అందరం కూడా సపోర్ట్ చేద్దాం, అఖిలపక్షాన్ని కూడా చేయండి అని మాకు ఆదేశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఖచ్చితంగా కూడా మేము ఈయన ఎప్పుడు తెస్తాడా అనేది చూస్తే ఇక్కడి నుంచి తెచ్చేది లేదు, వచ్చేది లేదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప. పోయిన గత బడ్జెట్లోనేమో 18 దాకా కార్పొరేషన్లు ప్రకటించారు. ఒక్కొక్క కార్పొరేషన్ బీసీ కులాలకు 50 కోట్ల చొప్పున ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టారు తప్ప ఒక్క రూపాయి రిలీజ్ చేయలేదు, ఒక కార్పొరేషన్ వేయలేదు, చెప్పలేదు. ఏమైనా పేరుకు మాత్రమే ప్రకటించుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏమి కనపడలేదు. మీరు మా అన్న చెప్పినట్టుగా తమిళనాడులో 69% చేస్తున్నారు బీసీలకు, ఇక్కడ చేయడానికి తప్పేముంది? దాదాపు 90% మంది ఉన్నట్టు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. రియల్లీ అది ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ అందరు సోదరులం అంతా కలిస్తే 90% ఉంటే, ఓసీలు 10% ఉంటే, మా ఓట్లన్నీ తీసుకొని మీరు అధికారంలో కూర్చున్నారు. కానీ బీసీల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్లకు న్యాయం చేయడం మేమెంతో, మాకంతా న్యాయం చేయడానికి మీకేమి ఇబ్బంది వస్తుంది? ఒక మిత్రుల్ని అడిగితే బీసీలు మంత్రులు తక్కువగా ఉన్నారు, మీరు ఇవ్వండి అని అడిగితే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నామని, ఇదే ప్రజా పాలనకు నిదర్శనమని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రుణమాఫీ, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, మృతికా బిల్లులు రద్దు, గృహ నిర్మాణాలకు ఆమోదం వంటి హామీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఇది మాట తప్పని పాలనకు ప్రతిబింబమన్నారు. బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం గట్టి నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. పునాది లేని విమర్శలు చేయడం కాకుండా ప్రజలకు చేసిన సేవల్ని గుర్తించి సహకరించాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన మద్దతును ప్రభుత్వం న్యాయంగా వినియోగిస్తుందన్నారు. ఇది ప్రజలకు పాలన అందిస్తున్న ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అన్ని బస్సులు ఫ్రీయా, బియ్యం ఫ్రీయా, రైతు బంధు ఫ్రీయా, రైతు రుణమాఫీ ఫ్రీయా, డాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణం ఫ్రీయా, మరి ఇవన్నీ కూడా ఇస్తుంటే కూడా ఇంకా ఇస్తూనే పోతూనే ఉన్నాం. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళు, ఇవన్నీ కూడా పెన్షను అన్ని కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేబినెట్ లో ఉన్న మంత్రులు, డిప్యూటీ సీఎం గారు, మా అన్న భట్టి విక్రమార్క గారు అందరూ కూడా ప్రజల గురించి కృషి చేస్తున్నారు. తప్పకుండా ప్రజల వైపు కృషి చేస్తూ మనం రాబోయే కాలంలో తప్పకుండా లోకల్ బాడీ మెజార్టీ, మన అధిక మెజార్టీతో ఇక్కడ అన్ని కూడా లోకల్లో గెలవవలసిన అవసరం ఉంది. సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఎస్ఆర్ఎస్పీ గురించి చెప్పారు. పూసపల్లి చెరువులో అప్పుడే నీళ్లు తీసుకొచ్చాం, దానికి పూర్తిగా ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకురావాలి. అదేవిధంగా మన ఇక్కడ కూడా ఎక్కడ బయారం చెరువు కూడా మనం కరకట్ట బయారం చెరువును కూడా నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాకాల నుంచి బయారం చెరువు కూడా ఇంపార్టెంట్ సార్. ఆ నీళ్లు వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా చేయించవలసిన అవసరం మా ఎం నరేంద్ర రెడ్డి గారి మీద, అదే డిప్యూటీ సీఎం గారి మీద బాధ్యత ఉండి, ఎమ్మెల్యే గారి మీద కూడా బాధ్యత ఉండి, కనకన్న గారికి కూడా మరి బాధ్యత ఉండి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇరిగేషన్ ముందు చూస్తూ పిల్లల ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా హాస్పిటల్స్ కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అమలాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ పినిపి శ్రీకాంత్ ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ అంటే రాజకీయాల్లో ఒక సంచలనమని పేర్కొన్నారు. ఆయన పేరు వినగానే పేదల హృదయాలు పులకరిస్తాయని అన్నారు. సాధారణ ప్రజలతో కలిసి నడిచిన నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. తెలుగు ప్రజలున్నంత వరకు ఆయన సేవలు మరువలేనివని కొనియాడారు. ప్రజల కోసం పాటుపడ్డ వైఎస్ పాలనకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాల అమలు, రైతుల సంక్షేమం వంటి అంశాల్లో ఆయన చూపిన నిబద్ధత
నిబద్ధతను గుర్తు చేశారు. నేటి తరానికి ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. ఆయన ఆశయాలు నెరవేర్చే దిశగా వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందని తెలిపారు. జనహితే లక్ష్యంగా వైఎస్ మార్గంలో నడుస్తామని చెప్పారు. జీవితంలో అని చాగంటి గారు చెప్పారు. అలాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన మనము గుర్తు తెచ్చుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వే ముందు పరిపాలన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత పరిపాలన అంత తేడా మనందరినీ కూడా గమనించుకోవచ్చు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేది 108 అంబులెన్స్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు గుర్తొచ్చేది ఆరోగ్యశ్రీ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేది ఫీజు రియంబర్స్మెంట్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు గుర్తొచ్చేది అన్నదాతకు ఉచిత కరెంటు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేది మెడికల్ కాలేజెస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకి గుర్తొచ్చేది అభివృద్ధి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి వ్యక్తి అంటే అపోజిషన్ లీడర్స్ అయినా ఎలాంటి వాళ్ళైనా కూడా ఆయనకి చేతులెత్తి మొక్కే ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. ఈ సమయంలో నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను మరి ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. ఎంసెట్ ఎగ్జామ్ రాసి మరి నాకు అంత గొప్పగా ర్యాంక్ రానప్పటికీ కూడా మా నాన్నగారు అప్పుడే ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక ఎంబీబీఎస్ సీట్ కోసం ఆయన వెతుకుతూ ఉన్న సమయంలో మరి ఆయన వెతికి మరి అన్ని కాలేజీలో సీట్లు అయిపోయాయి అని తెలిసిన తర్వాత ఆఖరి ప్రయత్నంగా డాక్టర్ తెలంగాణను ధనిక రాష్ట్రం నుంచి అప్పుల పాలు చేసిన వారిని ప్రజలు మర్చిపోలేరని, మళ్లీ ఆర్థిక స్థిరత్వం కోసం సంపద సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రిగా మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఖర్చు పెత్తనం వల్ల రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాత అప్పులను తీర్చడం, కొత్త పెట్టుబడులను ఆహ్వానించడం, ఉద్యోగ అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు న్యాయమైన పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమతుల్యంలో ముందుకెళ్తామని, ధనిక తెలంగాణను తిరిగి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసుకొని ముందు దాంట్లో పేదోడికి ఏది అవసరమో చూసి ఆ పేదోడికి అవసరమైన అనేక సంక్షేమ కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులం, సహచర ఎమ్మెల్యేలం మీ అందరి దీవెనలతో ఈ 18 నెలలు ఎలా పరిపాలన చేసిందో, పేదవాడి కష్టంలో ఎలా పాలు పంచుకుందో మీ అందరికీ తెలియంది కాదు. ఇచ్చిన మాటల్లో భాగంగా ఆడబిడ్డలకి 200 ఉచిత విద్యుత్ యూనిట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ మద్దతు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఎంత దూరము ప్రయాణం చేసినా ₹1 ఛార్జీ లేకుండా వసతి కల్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. రైతన్నని రాజును చేస్తానని అన్న మాట ప్రకారం 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం రైతు రుణమాఫీ 17,000 కోట్లు చేస్తే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఒరేస్తే ఉరే అని చెప్పిన ఆ పెద్ద మనిషి మాటలకి భిన్నంగా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా వరికి మద్దతు ధరతో పాటు సన్నడ్లకి క్వింటాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదోడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని, ఆ చిన్న ఇల్లు మాయమాటలు చెప్పాడే తప్ప. వీఆర్ఎస్ నేత కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా కంట్రోల్ తప్పొద్దంటూ హెచ్చరించారు.
నువ్వు కంట్రోల్ తప్పితే నేను తప్పాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. రాజకీయ విమర్శలకు హద్దులు ఉండాలన్నారు. వ్యక్తిగత స్థాయికి దిగజారే విధంగా మాట్లాడితే తాను కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, విమర్శలు అనివార్యమే, కానీ వాటికి అరిష్ట వాక్యాల పరిమితి ఉండాలన్నారు. అసెంబ్లీ పట్ల గౌరవం, ఒకరిపై మరొకరు చేసే వ్యాఖ్యల పరిమితి గుర్తించుకోవాలన్నారు. బూతులతోటే తిట్టాలి. మరి నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము. నువ్వు రండి లేదు పిండిలే మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీ నాయన, మేమేమి ఇది ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు ఈయనకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాము. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదుగా సీఎం రేవంత్ రెడ్డికైనా, నాకైనా, మా మంత్రులకైనా, మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలు అంటే పడతారా ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు, తన్నిపించుకుడు ఎందుకు అన్న. నేను గోకుడు ఎందుకు, తన్నిపించుకున్నాడు ఎందుకు. మీరు కూడా అండి అని పిలవండి. సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు. ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. తిట్ల పురాణం ఖాందాన్ మీది. దానికి విరుగుడు తిట్లే. ఇక మీరు ఒకటి తిడితే, కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం. తప్పదు. మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే. నిన్ను ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది. కొంత అవసరం అది. ఇక మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి. తెలంగాణ కాంగ్రెస్ నేత పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు పరిపాలనను దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ నేతలు నేడు చిల్లర రాజకీయాలకు దిగజారుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన సమయంలో విమర్శలతో రాజకీయ ప్రస్తావనలు మార్చాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకెళ్తున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని అన్నారు. ప్రజలు ఇప్పుడు నిజం అర్థం చేసుకుంటున్నారని, తిరిగి మోసపోరని స్పష్టం చేస్తారు. బీఆర్ఎస్ నేతలకి ఉన్నది వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ప్రజల పట్ల చిత్తశుద్ధి కాదన్నారు. కాంగ్రెస్ పాలనను తక్కువ చేసే కుట్రలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కేటీఆర్ నియోజకవర్గమైనటువంటి సిరిసిల్ల లోపల, అదే విధంగా కేసీఆర్ నియోజకవర్గమైనటువంటి గజ్వేల్ లోపల మీ ప్రభుత్వంలో, మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు 150, 175 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే, మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 315 కోట్ల రూపాయల వరకు మీ ప్రభుత్వం కంటే ఎక్కువ మీ నియోజకవర్గంలో కూడా చేసినామని శాసనసభలో వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి గణాంకాలు, గతంలో ఇచ్చిన గణాంకాలు, మీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వం వచ్చినటువంటి గణాంకాలు స్పష్టంగా నేను చదివి మీకు దమ్ముంటే మాట్లాడండి అని నేను హరీష్ రావును శాసనసభలో అడగడం జరిగింది. హరీష్ రావు శాసనసభలో ఉండి, కేటీఆర్ నువ్వు కూడా శాసనసభలో ఉండి మీరు సమాధానం చెప్పలేదు. వారికి శాసనసభకు రాజీనామా చేస్తా అని చెప్పిన నేను నిజంగా దమ్ముంటే ఆ రోజు హరీష్ రావు లేచి నువ్వు చెప్పిన లెక్కలు తప్పు, వ్యవసాయ శాఖ లెక్కలు తప్పించింది, మేము మా నియోజకవర్గంలో, మా ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో మీకంటే ఎక్కువ రుణమాఫీ చేసినామని చెప్పాల్సింది ఉండే. మరి శాసనసభలో ఉండి ఎందుకు సపోర్ట్ చేయకుండా కూర్చున్నావు హరీష్ రావు? ఈ రోజు ఏం చేస్తున్నావు? నువ్వు మీ బామ్మర్ది కలిసి ప్రెస్ క్లబ్ వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల సాధన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే మీరు శాసనసభకు రాకుండా మిమ్మల్ని లెటర్ ఇవ్వమని చెప్పి మేము అడిగినాం. మీరు శాసనసభ ఎప్పుడు పెట్టాలో మీ నాయకుడు, సిఎల్పి నాయకుడు కేసీఆర్ తో అడిగి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఎప్పుడు శాసనసభ పెట్టాలో అడగండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వెంటబడిన రోజు శాసనసభ సమావేశాలు పెట్టడానికి కాంగ్రెస్ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం. ఇవండి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ